నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే ఎవ్వరితోనూ ఎన్నటికీ స్నేహం చేయలేము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, జూలై 2, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 2:10. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:36. తిథి ఏకాదశి ఉదయం 8:43 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం భరణి తెల్లవారుజామున 5:27 వరకు. తదుపరి కృత్తిక తెల్లవారుజామున 4:38 వరకు. తదుపరి రోహిణి. కరణము బాలవ ఉదయం 8:43 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:56 వరకు. తదుపరి తైతుల. యోగము ధృతి ఉదయం 11:14 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహు కాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు. యమగండం ఉదయం 9:04 నుండి 10:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 11:58 వరకు. వర్జ్యం రాత్రి 8:18 నుండి 9:52 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 2:20 నుండి 3:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. జూలై 2 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 8:43 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తిథి ప్రకారం ఎలా ఉన్నప్పటికీ ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఈరోజు ముహూర్తాలు లేవు. కానీ కృత్తికా నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:49 నుండి బుధవారం తెల్లవారుజామున 4:40 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఈరోజు కృత్తికా నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 8:42 నుండి బుధవారం తెల్లవారుజామున 4:40 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ సమయంలో ఏ పని చేసినా తప్పకుండా ఆచితూచి ఆలోచించి చేయండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:14 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
చిత్రకూట్ పర్వతంలో తన వనవాసాన్ని గడపమని రాముడికి భరద్వాజ మహర్షి సూచించారు. ఈరోజు ప్రశ్న: గాయత్రి మంత్రము ఏ వేదంలోనిది? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి: వ్యవహారాలను సకాలంలో నిర్దిష్టంగా పూర్తి చేస్తారు. మిథున రాశి: ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. కర్కాటక రాశి: చిరకాల శత్రువులు మిత్రులుగా మారుతారు. సింహరాశి: చేపట్టిన పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. కన్య రాశి: పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. తులారాశి: ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. 2-3 విధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు. వృశ్చిక రాశి: మిత్రులు ఆప్తులతో సఖ్యత ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి: నిరుద్యోగుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు. మకర రాశి: నేర్పుగా వ్యవహరించి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కుంభరాశి: శ్రమ పడటం తప్ప ఫలితం కనిపించని పరిస్థితి. మీనరాశి: కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకొని ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.